హలో గైస్, క్వార్టర్స్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా దేవర. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుని ఎన్టీఆర్ అభిమానుల జోష్ నింపింది. దీనికి కొనసాగింపుగా పార్ట్ కూడా రానుందని దర్శకుడు గతంలోనే ప్రకటించారు. తాజాగా కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవర 2 గురించి ఆసక్తిమైన కామెంట్లు చేశారు. దీంతో అభిమానుల అంచనాలు రెట్టింపయ్యాయి. ఇకపోతే పార్ట్ 2లో జాన్వీ పాత్ర అసాధారణంగా ఉంటుంది. ఆశ్చర్యపోతారు. మొదటి భాగం కంటే రెండో భాగం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకులు సీటెడ్జ్కి వస్తారు. ఒక దర్శకుడిగా నేను పార్ట్ 2 విషయంలో ఎంతో నమ్మకంగా ఆసక్తిగా ఉన్నాను. అంతేకాకుండా కథలో అసలు మలుపు పార్ట్ 2లో ఉంది. ప్రతి పాత్ర ఐలో ఉంటుంది. ఎన్టీఆర్ అభిమానులందరికీ ఒకటే చెప్తున్నా, పార్ట్ 1 మీరు చూసింది 10% మాత్రమే. ఇక రెండో భాగంలో 100% చూస్తారు. ప్రతి పాత్రలో ట్విస్ట్ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు మీరు జీవితంలో మర్చిపోయే అనుభూతిని కలిగిస్తుంది. ఈ విషయంలో ప్రామిస్ చేస్తున్నా, తారక్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతను తన పాత్రకు జీవం పోస్తాడు అని కొరటాల శివ దేవర 2 గురించి ధీమా వ్యక్తం చేస్తారు. ఇకపోతే ఇటీవల ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కూడా దేవర 2 గురించి మాట్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్ 2లో కొన్ని సన్నివేశాలు షూట్ చేసినట్లు చెప్పారు. ఇకపోతే పోస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో వారి బాధ్యత మరింత పెరిగిందన్నారు. దేవర కంటే దాని సీక్వెల్ ఇంకా బాగుంటుందని తెలిపారు. కథ సిద్ధంగా ఉందని, మెరుగులు దిద్దాలన్నారు. కొరటాల శివ దేవర కోసం ఎంతో కష్టపడినట్లు తెలిపారు. ఇకపోతే సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర ఇప్పటి వరకు 466 కోట్లయితే వసూలు చేసింది. త్వరలో 500 కోట్ల క్లబ్లో చాటం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్, వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.